చిన్నశంకరంపేట మండలంలోని శంకరాజ్ కొండాపూర్ శివార్లోని మెదక్ చెగుంట రహదారి సమీపంలో గత 11 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నేడు శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవ వేడుకలకు మెదక్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుంచి గ్రామస్తులు అంతా ఒకే తాటిపై ఉండి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేవాలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, గ్రామంలో దేవాలయ నిర్మించుకుంటే భక్తి భావన పెరుగుతుందని, ఆహ్లాదకరమైన వాతావరణం ఇలాంటి దేవాలయాలు నిర్మించుకుంటే బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ కొత్త మాణిక్యం, సత్యాగౌడ్, శ్రీశైలం, కుంట ఇల్లం, సంతు, వడ్ల నిరంజన్, చందు, వెంకటి, నర్సింహులు, గొల్ల వెంకటి, శంకర్ గౌడ్, బీజేపీ నాయకులు లింగం గౌడ్, సురేష్ గౌడ్, శేఖర్ పాల్గొన్నారు. మరి కొండాపూర్ గేట్ దగ్గర ఈరోజు శ్రీరాముని కళ్యాణాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ వేయించేసిన భక్తులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి గత 6 సంవత్సరాలుగా ఇక్కడ శ్రీరాముని కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా శ్రీరాముని జీవితం ఆదర్శంగా తీసుకొని మరి భవిష్యత్ తరాలకు ఒక శ్రీరాముని జీవితాన్ని అంకితం చేసే విధంగా మరి పనిచేసే విధంగా అందరూ కూడా ఎక్కడికక్కడ హనుమాన్ టెంపుల్లలో కావచ్చు, శ్రీరామాలయాల కూడా కళ్యాణాన్ని నిర్వహిస్తూ మరి మంచి భక్తి మార్గంలో నడుస్తూ ఉన్నారు. అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక్కడ దీన్ని రాబోయే కాలంలో కూడా కంటిన్యూగా ఇక్కడ శ్రీరాముని కళ్యాణం జరిగే విధంగా తప్పకుండా మేమందరూ కూడా చర్యలు చేపడతాము. మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో మరి వర్షాలు బాగా కురవాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, అందరికీ మంచి జరగాలని సీతా సమేత శ్రీరాముని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది.